లో ప్రభు సన్నిధిలో మనమందరం కూడా మరి ఆయన సందేశం వినడానికి ప్రభు ఇస్తున్నటువంటి అనుకూలతలు, ఆయన కృపను బట్టి మొదటిగా మన తండ్రి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఓపికతో దేవుని వాక్యము వినాలనే ఆశతో చేరవచ్చిన మీ అందరికీ కూడా నా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. మరి మేబీ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం మా మామగారు ఇక్కడే సేవ చేస్తున్న ఎఫ్రాయిం గారు, వారి పెద్ద కుమార్తెను నేను వివాహం చేసుకున్నాను. మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ కొంతమందికి తప్ప. మొదటిసారి వారు ఈ మీటింగ్స్కి నన్ను పిలవడం జరిగింది. మరి ఎంతో సంతోషించి ప్రార్థిస్తూ వచ్చాం. ప్రభువు ఇచ్చిన వర్తమానం అందించడానికి సంతోషిస్తూ, దైవ సేవకులు ఎరిగిన వారు, వారి మధ్య మేము సహవాసం చేస్తూ పెరిగిన ఆనందంతో మరి మీ మధ్య ఉండడం సంతోషం. నన్ను ప్రేమించి ఆహ్వానించిన దేవుని సేవకులు మరి ఎఫ్రాయిం గారికి, అలాగే సంఘ పెద్దలు, సహోదరులు, బాధ్యత గలవారు, సహోదరులు, సంఘమందరికి కూడా నా ప్రేమవందనాలు తెలియజేస్తున్నారు. ఈ సందేశం తర్వాత వెళ్తాను కాబట్టి ముందే వందన సమర్పణ చేద్దామని చెప్పినాను. వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు, నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేతును. ఏడవచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, మీ దీనదాసుల మధ్య పరిచర్యలు ఉండే కృపనిచ్చినందుకు స్తోత్రములు. నాయన, నమ్మిన మేము ఎలాగ ఎదగాలో మాట్లాడుచున్నారు. నాయన, మీ స్వరూపాన్ని మీ వాక్య దర్శనం ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు స్తోత్రములు. మీ ప్రత్యక్షతలను ఇంకను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభువా, మాలో మీ రూపము ఏర్పడే వరకు మాతో మాట్లాడుచు మమ్మల్ని నడిపిస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రములు. మేము ఎక్కడ పడిపోయామో మమ్మల్ని గద్దించండి, మమ్మల్ని పురికొల్పండి. మా ప్రభువా, మాతో మాట్లాడుచుండగా నాయన, మీ మాటకు లోబడే మనస్సు మీ ఆత్మ ద్వారా అనుగ్రహించండి. తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని, చేరువచ్చిన మా ఆత్మీయ జీవితాలకు క్షేమమును అనుగ్రహించి దీవించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, ఉదయకాలం మనం విన్న అపోస్తలుడైన పౌలు నిజమైన కుమారుడైన తిమోతిని ఎఫెస్సులో ఎందుకు ఉంచడానికి గల కారణాల్లో భాగంగా ఆయన మొదట చెప్పిన 3 మాటలు మనం ఆలోచన చేశాం. నేను వెళుతున్నాను పరిచర్య నిమిత్తం మాసిదోనియాలో ఉండాలి. దేవుని ఆత్మచేత నేను వెళ్ళిపోతున్నాను, కానీ ఆ పనిని చేయగలిగిన సమర్థుడు ఒకడు అవసరమని ప్రభు ఆత్మచేత ప్రేరేపించబడి యవ్వన బిడ్డైన తిమోతిని పంపించినాడు. పంపించిన తిమోతి ఏ విషయాల్లో సంఘాన్ని సరగా చూడాలో, ప్రేమించాలో వాటి గురించి ఆలోచన చేస్తూ, సత్యమునకు భిన్నమైన బోధ ఉన్నది, అలా చేయవద్దని సంఘ పెద్దలకు చెప్పండి,
కల్పనా కథలు కాకుండా వాక్యాన్ని ఉపయోగించమని చెప్పండి. విశ్వాస సంబంధ ఏర్పాటు కాకుండా వివాదం కలిగించే వంశావళ తర్కాన్ని విడిచిపెట్టమని చెప్పండి అని తిమోతిని పంపించాడు. సంఘాల మధ్య వాక్య సత్యము తప్ప ఆయన వాక్యానికి వ్యతిరేకమైనది చేయకుండా మనము సాహసించకుండా ఉందుముగాక. కథలు మనకు ప్రయోజనం కాదు. యేసు ప్రభువు జీవితం కథ కాదు, ఆయన జీవితం కథ కాదు, ఆయన చెప్పే మాట కథ ఎప్పటికీ కాదు. అర్థమవడానికి ఉపమానములో, సరళ రూపంలో, స్వచ్ఛమైన భాషలో ఆయన చెప్పినాడు, కానీ ఆయన కథ చెప్పేవాడు కాదు. మనం అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని మనం నేర్చుకున్నాం. వంశావళుల విషయంలో నేను చెప్పలేదు ఉదయకాలం. ప్రభు నాలో ఉంచిన ఒకే ఒక మాట, ప్రేమ. ప్రేమ. ఓ ఎఫెసు సంఘమా, నీవు ఎలాగునా అన్యజనుల నుంచి బయటికి వచ్చావో నేను ఎరుగుదును. నీ కష్టము నేను చూశాను, నీ శ్రమను నేను చూశాను. కానీ నీవు మొదటిలో ఎంత ప్రేమగా ఉన్నావో, ఎంతగా నన్ను ప్రేమించావో, నా కొరకు అంతటిని విడిచిపెట్టావో, అది ఇప్పుడు నాకు కనబడడం లేదు అంటున్నాడు ఆయన. అది ఇప్పుడు కనబడడం లేదు అంటున్నాడు. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్న ఎఫెసు సంఘాన్ని గురించి కాదు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేశావు, ఒకప్పుడు ప్రభు పరిచర్యలో ప్రేమ చూపించడానికి పరుగులెత్తావు. ఇక్కడ సువార్త అంటే మరెక్కడుందని ఎడుక్కొని వెతికి పరిగెత్తావు. కానీ ఈనాడు దేవుని ప్రేమ తగ్గిందా? దేవుని పరిచర్యకు, దేవుని సంఘానికి రావడం తగ్గిందా? ఆయన్ను ప్రేమించి పరిగెత్తే పాదాలు ఆగిపోయాయా? నాకు తెలియదు. తిమోతి, ఎఫెసు సంఘానికి వెళ్తే నువ్వు చెప్పాల్సింది ఏంటంటే పవిత్ర హృదయం నుండి వచ్చే ప్రేమ. సంఘంలో యేసు ప్రభువును ప్రేమించే కుటుంబాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు, కానీ వారి ప్రేమలో ఏమి లేదు, పవిత్రత లేదు. పవిత్రత లేదు. వారి పిలిచే పిలుపులో పవిత్రత లేదు. వారు చూసే చూపులో పవిత్రత లేదు. ప్రేమగల చూపు అంటున్నారు కానీ ఆ చూపులో ఏమి లేదు, పవిత్రత లేదు. ప్రేమగల మాట అంటారు కానీ ఆ మాటలో ఏమి లేదు, పవిత్రత లేదు. ఆ మనసులో నుంచి వస్తుంది అంటున్నారు కానీ పవిత్రత లేదు. ప్రతివాడు సంఘములో ఉన్న వారిని అక్కయ్యని, చెల్లి అని భావించవలను. మందిరంలో అడుగు పెడతావు కానీ ఎలా పిలుస్తున్నావు? మా అక్క, మా చెల్లెలు, వారు దేవుడు నాకు ఇచ్చిన అక్క చెల్లెండ్రు, మీరు నాకు ఇచ్చిన అన్నదమ్ములు అనేటువంటి ప్రేమ, పవిత్రమైన ప్రేమ ఉందా? ఎందుకో దేవుని ప్రేమ పగిలిపోయింది. దేవుని ప్రేమ హృదయంలో లేకుండా తగ్గిపోయింది. ఈ సాయంత్రం ప్రభువు నిన్ను కదిలించడానికి ఇష్టపడుతున్నాడు. నాలో ప్రేమ తగ్గితే నింపు ప్రభువా, నాలో ప్రేమ తగ్గితే ఇంకా ఇంకా బలంగా నింపి వాడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. ఎందుకన్నాడు పౌలు భక్తుడు పవిత్ర హృదయం నుండి ప్రేమ ఉండాలని? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుంటున్నాను. 20 నుంచి చదువయ్యా. మనుష్యుని లోపల నుండి బయట వెళ్ళిందని మనుషుని అపవిత్రపరుస్తోంది. నువ్వు తినే పదార్థాన్ని బట్టి నీవు అపవిత్రపరచబడటం లేదు. శాకాహారం తింటే గొప్పవాడవని కాదు, మాంసాహారం తింటే తక్కువవాడవని కాదు. ఏమి తిన్నావో అది ముఖ్యం కాదు, అది నిన్ను అపవిత్రపరచదు. నిన్ను పాడు చేసేది ఆహారం కాదు, నిన్ను పాడు చేసేది ఏమిటి? మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది, లోపల నుండి బయటికి వచ్చేది. అనగా
21వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏమొస్తున్నాయి? దురాలోచనలు వస్తున్నాయి, జారత్వపు కోరికలు వస్తున్నాయి, దొంగతనం చేయాలనే పాడు ఆలోచన వస్తా ఉంది, నరహత్యకు దిగజారే జీవితానికి వెళ్ళిపోతున్నారు. చాలా మాటలు చెప్పాడు కానీ వాటన్నిటిని చెప్పడానికి నేను ఆలోచన లేదు. ఆ మనసులో పాడు బుద్ధి, పవిత్రత లేని బుద్ధి, పవిత్రత లేని ఆలోచన. నీవు తాకేటప్పుడు దేవుని ఆత్మ నీతో మాట్లాడటం లేదా? నీవు మాట్లాడేటప్పుడు దేవుని ఆత్మ నీతో మాట్లాడటం లేదా? పవిత్రమైన హృదయం లేకపోతే ఆ హృదయంలో నుండి చెడ్డవన్నీ వస్తున్నాయి. ఈ చెడ్డవన్నీ బయటకు వచ్చి నీ జీవితాన్ని పాడు చేస్తాయి. అవి పాడు చేయకుండా కాపాడబడు, అవి పాడు చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకో. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 7వ వచనంలో సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను చెప్తున్నారు, ఈ హృదయంలో నుండి పాడు చేస్తాయి కాబట్టి నువ్వేం చేయాలి? 4:23 నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఆస్తి కాపాడుకో, పిల్లలను కాపాడుకో, కుటుంబం కాపాడుకో, మంచిదే కాపాడుకో, నీ ఉద్యోగం కాపాడుకో, అన్ని కాపాడుకో. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం కాపాడుకో. నీ ఒంటరిగా ఉన్న హృదయం కాపాడుకో, ఉద్యోగంలో ఉన్న హృదయం కాపాడుకో. నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. నందల కడలేసి నాకు నీ కుమారుని అర్పించమని దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఇతరుడైన అబ్రహాము బయలుదేరాడు. పిలిచిన పిలుపు భార్యకు తెలియదు, పిలిచిన పిలుపు పనివారికి తెలియదు, పెద్ద దాసుడైన ఎలియాజరు కూడా తెలియదు. ఎవరికి తెలియకపోయినా గాడిదకు గంత కట్టి కట్టెలు తీసుకొని బయలుదేరాడా? బయలుదేరలేదా? ఒకవేళ బయలుదేరకపోతే భార్య దృష్టిలో మంచోడే, పనివాడి దృష్టిలో మంచోడే, కానీ ఎవరి దృష్టిలో మంచివాడు కాదు. నా ప్రభువు దృష్టిలో మంచివాడిగా కనబడాలి. నా భార్యకు తెలియకపోయినా పర్వాలేదు, నా పనివారికి తెలియకపోయినా పర్వాలేదు, నేను నా పనిలో నా వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నా నా ప్రభువు దృష్టికి నేను ఏది వ్యతిరేకం చేయకూడదు. ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకోలేను. అవసరమైతే పారిపోతా, కానీ నా ప్రభువుకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేను, చేయలేను. నీ గుండె ఈ చప్పుడుతో ఉందా? బతుకుతావు, ఎక్కడున్నా బతుకుతావు. ఎఫెసీయులలో దేవుని ప్రేమ తగ్గిపోయింది. ఎందుకంటే ప్రేమలో పవిత్రత లేదు, కల్తీ ప్రేమ. ఈ కల్తీ ప్రేమతో ఎక్కడ బతుకుతావు? విశ్వాసిగా నీవు బతకలేవు. నీ హృదయంలో ఉన్న వాటిని తొలగించుకోకుండా నీ జీవితంలో పవిత్రత రాదు. అందుకే ఒకడు పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనం చేసుకున్న వాడే శ్రేష్టమైన వాడు. పట్టణం పట్టుకుంటే బలవంతుడు అంటారు, మనస్సును కోల్పోతే ఏం చేస్తావు? పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చాడు. ఉంటే ఇట్టాంటి అల్లుడే ఉండాలని ఏరి కోరి కూతురునిచ్చాడు. 1000 అడుగుల ఉక్కు స్తంభమును పైకెత్తీసిరాడని చెప్తారు. సంసోనుడు చూస్తే ఫిలిష్తీయులే గజగజ వణుకుతారు, కానీ సంసోను వణికించింది. సంసోను వణికించింది బలహీనమైన గుండె, ఆ బలహీనమైన బుద్ధి. బైబిల్లో ఆ మాట ఎందుకు రాశారు నాకు తెలియదు. ఎప్పటి ఎట్లు తన జుట్టును విరజిమ్ముకుందుకొని అనుకున్నాను. 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం 16-20. యెహోవా తనను ఎడబాసనని సంసోనుకు తెలియలేదు.
నీ ప్రార్థనలో ప్రభావం పోయిందని నీకు తెలియలేదా? నీవు ఎన్ని చేసినా దేవుని ప్రభావం నీవు దూరమయ్యావని నీకు తెలియదు. దేవుని ప్రేమ నీలో లేదు. దేవుని ప్రేమ నీలో లేదు. సంఘమా వినుమా, సంఘమా గనుమా, నీ శిరసైనా క్రీస్తు యేసుని, నీ శిరసైనా క్రీస్తు యేసుని స్వరమునే వినుమా, స్వరమునే వినుమా. సంఘమా వినుమా, సంఘమా గనుమా, చల్లగనైనను వెచ్చగనైనను ఉండిన నీకిది మేలుగా, చల్లగనైనను వెచ్చగనైనను ఉండిన నీకది మేలుగా. నులివెచ్చనిగా నీ ఉండినచో ఉమ్మివేయబడెదవు. సంగమా, సంఘమా గనుమా, నీ శిరసైనా క్రీస్తు యేసును స్వరమునే వినుమా, స్వరమునే వినుమా. నా కుమారుడు నా వంటి వారిని చెప్పాలని గర్వంగా ఉంది మన తండ్రికి. నా కుమార్తె నా కొరకు బలంగా నిలబడేదని చెప్పాలని ఉంది, కానీ ఈ గుండె యేసయ్య కొరకు నిలబడలేదని ఆయన సిగ్గుపడుతున్నాడు. ఈ గుండెలో దేవుని ప్రేమ లేదని ఆయన బాధపడుతున్నాడు. యేసు ప్రభు ప్రేమతో నింపబడదాం. ఆయన క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సును కలిగి ఉందాం. ఎఫెసు సంఘంతో ఆయన చెప్పాడు, నీవు ప్రేమ లేకపోతే నేను వెళ్ళిపోతాను, నీ దీప స్తంభాన్ని తీసేస్తాను. సంసోను ప్రేమ దెలీలా మీద, బిలాము ప్రేమ బాలాకు బహుమానం మీద, దీనా ప్రేమ షెకెము మీద. నీ ప్రేమ దేని మీద? యేసయ్యను ప్రేమిస్తున్నావా? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభా. అలాగైతే నా గొర్రెలను కాయ. నన్ను ప్రేమిస్తే నా ప్రేమ నా బిడ్డల మీద చూపించు. నన్ను ప్రేమిస్తే నా బిడ్డలకు సేవ చేయడం చూపించు, పరిచయం చేయడం చూపించు. నన్ను ప్రేమిస్తావా? ప్రేమిస్తా. అందుకే అన్నాడు, నా ప్రభువును సిలువ వేశారు, నన్ను తలకిందులుగా సిలువేయండి. నా దేవుని కంటే నా ప్రభువు కంటే ఎక్కువ కాదు. నువ్వు యేసయ్యను ప్రేమిస్తే నిన్ను నీవు ఖర్చు చేసుకో. నువ్వు యేసయ్యను ప్రేమిస్తే నీవు అప్పగించుకో. మందిరాలు నిండుతున్నాయి. యేసు ప్రభు ప్రేమను పంచేవాళ్ళు లేరు. ఏడ్చేవారి దగ్గర కూర్చొని ఓదార్చే సహోదరుడు ఎక్కడ? సంఘాల్లో. దిగులుతో విచారంతో ఉన్న వారిని చేరి వారిని ఆదరించేవాడు ఎక్కడ? పవిత్రమైన ప్రేమలో పెంచింది. ఎందుకంటే హృదయంలో చెడు ప్రవేశిస్తుంది. జాగ్రత్త పడ. హృదయాన్ని కాపాడుకో. మన ప్రభు ఒక మాట మనకు చెప్పారు. ఎందుకు కాపాడుకోవాలి? కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ఎందుకు కాపాడుకోవాలి? పవిత్ర హృదయంలో నుండి ప్రేమ ఎందుకు రావాలి? ఆ పవిత్రమైన ప్రేమ లేకపోతే ఏమిటి ప్రమాదం? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ఆ ప్రభువు చెప్పిన నవధన్యతలో ఒక శ్రేష్టమైన మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. నేను ఎప్పుడు సువార్త చెప్పేటప్పుడు లేకపోతే ఈ మాట చెప్తూ ఉంటాను. మా ఊరిలో ఒక ఆయన నాకు ఎదురొచ్చి బాగా ఒక వేరే ఓడున్నాడు లోపల. అప్పుడు నా ముందు నుంచున్నాడు.
నేను అన్నాను, అన్నా దేవుడు నమ్ముకో అన్న. తమ్ముడు కూడా ఇక్కడ ఉన్నాడు మా ఊర్లో. అంటే అన్నాడు, నీకంటే నేనే ముందు పోతాను యేసుప్రభు దగ్గరికి అన్నాడు. ఎక్కడికి? యేసుప్రభు దగ్గరికి. అవునా అన్నాడు. అప్పటికే ఆయన తాగి ఉన్నాడు. యేసుప్రభు దగ్గరికి పోతాడంట. ఏమో వింటున్నారా అన్నాడు. ఇదిగో ఏడ ఉన్నాడు అన్నాడు. ఏడున్నాడు యేసయ్య, నేనే ముందు పోతా అన్నాడు. ఏడుంటాడు యేసయ్య, ఏడేమో కడుపులో సారాయి ఉంటుంది. చెప్పడానికి వినాలా? వినేవాడు మనం వింటున్నాం కాబట్టి తెగ చెబుతాడు. నువ్వు చేసే పనులేమో సరిగా చేయవు, నిన్ను మాత్రం పరలోకం తీసుకెళ్ళాలి, నిన్ను మాత్రం దీవించాలి, నిన్ను బిడ్డలను దీవించాలి, నీకన్నీ చేయాలి, నువ్వు మాత్రం మారవు. ఈ మార్పు లేని జీవితంతో మారని బ్రతుకుతో ఉంటే ఇంతే సంగతి. ఎఫెసు సంఘాన్ని దేవుడు హెచ్చరించినట్టు ఈవేళ పొద్దున కూడా అన్నయ్య అన్నారు. కొంతమంది మన ఆయన అన్నాడు, ఏంటంటే మారు మనసు కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు చెబుతున్నారని. ఆయన సంఘానికే చెప్పాడు ప్రకటన గ్రంథంలో, ఎఫెసు సంఘమా మారు మనసు పొందండి. నీ నోరు మారు మనసుకు పొందాలి, నీ కడుపు మారు మనసు పొందాలి, నీ కాళ్ళు మారు మనసు లేకపోతే పొందాలి. మారకపోతే మారాలి. వేళ నీ హృదయంలో నుండి పవిత్రమైన ప్రేమ రావాలి అని చెప్పాడు. ఎందుకంటే ప్రభువు దగ్గరికి వెళ్ళాలంటే పవిత్ర హృదయము కావాలి, పవిత్ర హృదయము కావాలి. ఇంకొకటి ఏమన్నాడంటే, ఒక అడుగు ముందుకేసి ఇంకొక మాట చెప్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. పవిత్ర హృదయం కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి మనం? ప్రాముఖ్యంగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 వచనం. సత్ప్రవర్తన అయ్యా 3:16 కదా. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతుడుగు ప్రతివానికి సాత్వికమతో భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. He is your Lord. ఆయనే నీ రాజు, ఆయనే నీ దేవుడు. చిత్తగించుము ప్రభువా, నేను నీ దాసుడును, ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పే పొజిషన్లో నీవు ఉండాలి. అప్పుడు ఆయన నీవు రాజుగా అంగీకరించినట్టు. నేను ముగిస్తాను, టైం ఎంత అయిందో చూసుకోలేదు. 23 నిమిషాలు అయింది. మా అన్న దాసన్న హాస్పిటల్లో పనిచేస్తాడు, ఫార్మసిస్ట్, స్వరంలో చేస్తాడు. ఒకసారి నేను ఆడికి వెళ్ళాను, ఆయన ఎదురు కూర్చుంది ఒక ముసలాం వచ్చింది. కూర్చుంటే ఆ మంది అనమాట, అయ్యా జ్వరం వచ్చింది, పారాసెటమాల్ మంది వింటున్నారా? డాక్టర్ దగ్గరికి వచ్చి పేషెంట్ ఎదురు కూర్చున్నట్టుంది, నాకు జ్వరం వచ్చింది పారాసెటమాల్. సరే, తలనొప్పి వచ్చింది కాంబిఫ్లమి. ఇక్కడ చూస్తున్నాడు ఆయన. ఎవరి దగ్గరికి వచ్చింది? మరి ఆయన చెప్పాలిగా ఏముందో. ఆయన చెప్పాలా, ఈమె ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఈమె మెడికేషన్ చేయాలా? మన ప్రార్థన, మన ఆలోచన చర్చిలో, దేవుని సంఘంలో అలా ఉంటుంది. ప్రార్థన చేసి ఏమని అడగాలి? ప్రభువా, ఈ కుమార్తెను ఎలాగున నీవు ఆశీర్వదిస్తా నీకు చెప్తాం అని మనం అడగం. పెద్ద కుమార్తెను డాక్టర్ని చేయనైనా, చిన్నోడిని ఇంజనీర్ని చేయనైనా, మూడోవాడిని నా దగ్గర పెడితే నన్ను చూసుకుంటాడు ఆయన. నీ ఇష్టమేనా? ఇక అందుకడికి ఆయన అడగటం ఎందుకో, నీ ఇష్టం చేసుకోవచ్చు కదా. ఫర్ ద కన్సిడరేషన్. చాలా గొప్ప తెలివితేటలను మన దగ్గర ఉంటాయి, ఆయన దగ్గర తెలియదు పాపం. పవిత్రమైన ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు మన గుండెలో మొదటి స్థానం సింహాసనం వేసి ఆ సింహాసనం మీద రాజుగా కూర్చోవాల్సిన ఎవరు? గట్టిగా చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన్ని సింహాసనాసనుగా చూస్తూ, ప్రభువా నీ దీవెన నాకు చాలు, నీ కృపయా నాకు చాలు. పౌలు చెప్పినట్టు నీ కృప నాకు చాలు. ఆయనను సింహాసనాసనుడుగా మన హృదయాల్లో ప్రతిష్ఠిస్తే ఏముండవు? దురాలోచనలు ఉండవు, ఏముండవు? నరహత్య, వ్యభిచారం, కామకత్వం, కామవికారం, చేష్టలు, ఆలోచనలు ఉండవు. ఆయనున్న ఇంటిలో
చీకటే ఉండదు, చీకటి ఆలోచన, చీకటి నడక ఉండదు. ఒకవేళ చీకటి ఉందంటే ఆయన ఉన్నాడో లేడో అనుమానమే చెక్ చేసుకోవాలి. పవిత్ర హృదయం నుండి కలిగే ప్రేమ వారిలో లేకపోతే ఎఫెసీ సంఘానికి తిమోతి అనే యవనస్తుని ద్వారా వర్తమానం పంపిస్తున్నాడు. పవిత్ర హృదయం నుండి కలిగే ప్రేమ ఉండాలి. ఇదే ఉపదేశం. ఈ సాయంత్రం సమయమున క్రీస్తు ప్రేమను గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఆయన ప్రేమను గుర్తుంచుకో. ఒకవేళ పవిత్ర హృదయంతో నేను ఎలాగ బ్రతకాలి? ఆయన గుండె ప్రేమ గల పవిత్రమైన గుండె. పాపాత్మురాలను కూడా ఏమని పిలుస్తాడు? అమ్మా అని పిలిచే గుండె. ఒకసారి సంఘంలో ఉన్న వృద్ధుల దగ్గరికి వెళ్ళి అమ్మా ఎట్టున్నామని అడగడం నేర్చుకో. ప్రేమ ఏంటో తెలుస్తుంది. ముసలి దగ్గర కూర్చొని తాత ఆరోగ్యం ఎట్టుంది, బాగుందా, ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడని వారికి దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయి. ప్రేమించడం నేర్పించుకో సంఘంలోనే. దానికేం కాలేజీలు లేవు. యేసుక్రీస్తు ప్రభు పాపాత్మురాలను కూడా అమ్మాని పిలిచిన వాడు. ఆమె తర్వాత ఏమని తెలుసా? ఆ ప్రేమ గల పిలుపుతో, లేదు ప్రభువా. అప్పటి వరకు అందరూ బోధకుడు అంటారు. ఆమె గుండె పగిలి ఏముంది? లేదు ప్రభువా, నీవేదో ప్రభుడవు, నన్ను ప్రేమించిన వారు లేదు. నీ ప్రేమ నేను చూసిన వెంటనే నేను మారిపోయాను. నా ప్రభువా, ఇక నేను ఎప్పటికీ పాపము చెయ్యను. నా జీవితంలో పాపము నేను అనుమతించను. ప్రభు పాదాల దగ్గర కన్నీరు గార్చింది. ఆ కన్నీటితో తన యొక్క పశ్చాత్తాపముతో ప్రభు ఎదుట అక్కడే ఒప్పుకొని వెళ్ళిపోయింది. ఈ సాయంత్రం ప్రభువును బట్టి నేను బ్రతిమలాడేది ఏమిటంటే, నాకున్న దాన్ని విడిచిపెడతా, నా ప్రభువు కోసమే బతుకుతా. ఈ మిగిలిన కాలం నా ప్రభువు కోసమే బతుకుతా. తీర్మానం చేస్తావా? అమ్మా, ఈ చిన్న మాట ప్రార్థన చేసి నేను వెళితే అంతే చాలు. ప్రార్థన చేద్దాం, తలలు వంచండి. ప్రార్థన చేద్దాం, తలలు వంచండి. అమ్మా, అయ్యా, ఆ పాపాత్మను క్షమించిన ప్రభువారు ఆ సిలువలో వేలాడుతున్న దొంగను కూడా క్షమించి ప్రేమించాడు. అప్పటి వరకు ప్రేమించాడు. దూషించిన ప్రభువు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడని ఆ దొంగ కన్నీటితో ప్రభువుని నమ్ముకున్నాడు. ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకున్న నీవు తొలగిపోతే తండ్రి ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, నిన్ను ప్రేమిస్తున్నాడు. నాయనా, నా గుండెలో కొంత పొరపాటు ఉంది, నా గుండెలో కొంత లోపం ఉంది, నన్ను క్షమించు ప్రభు అని ప్రభు ఎదుట ఒప్పుకో. ప్రభు నిన్ను కనికరిస్తాడు. అయ్యా అమ్మా, కనికరిస్తాడు. దేవుడు కనికరిస్తాడు. మన ప్రభు సిలువలో కూడా క్షమించిన దేవుడు, హత్తుకున్న దేవుడు. ఎఫెసు సంఘాన్ని హెచ్చరించాడు. సంఘం ఆనాడు వినలేదు, ఈనాడు సంఘమే కనపడదు. యేసు ప్రభువు నమ్ముకుని కూడా ప్రభువు నామాన్ని అవమానం పాలు చేస్తే, దూషణ పాలు చేస్తే నష్టపోతావు, కష్టపడతావు. దేవుని మాటలు వింటూ ఉండగా ప్రభు దీర్ఘశాంతాన్ని తృణీకరించకుండా ప్రభు మాటకు లోబడమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రారుడా, మీకు వందనాలు. మా తండ్రి, పవిత్ర హృదయములో నుండి కలిగే ప్రేమ మీరు కోరుచున్నారు. మీరు నన్ను ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయం నాకు చాలా దూరముగా ఉందని మీరు ఎంతో వేదన చెందుతున్నప్పుడు వింటున్న మాటలు చూస్తున్నా. యేసయ్యా, ఎందరూ ఇక్కడ పడిపోయారో మీరు పైకి లేపండి. అయ్యా, మారు మనసుకు తగిన ఫలాలు మంచినట్టుగా వారిని పైకి లేపండి. నాయనా, సాతాను పడగొట్టువాడు కానీ పైకి లేపువాడు నీవు. ఆయన సహాయం చేయాలి. ఇక్కడున్న సంఘమును, బిడ్డలను, మీ దాసుని కుటుంబాన్ని దీవించండి. మీ దీనదాసును మలిచి మరొక వర్తమానం అందించవలసిందిగా ఆదుకోమని మా రక్షకుడు, మా ప్రభువు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమలు.
నేను ఇంకో టాపిక్ చెప్తే టైం ఉండదు, అందుకే క్లోజ్ చేస్తాను. మంచిది. థ్యాంక్ యూ. వీళ్ళ ద్వారా చక్కని అమూల్యమైన సంగతులు విన్నాం. ఈ సమయంలో అవునన్నా జర్నీ చేస్తే మణిదాస్ గారు వచ్చి తర్వాత తమ్ముడి దగ్గర కూడా వెళ్ళాలి. తమ్ముడు రేపు ఉన్నాడు వైజాగ్ వెళ్తాడు. ఇంకా